మా అన్న రేవంత్ రెడ్డి అన్న ఈ వార్త చూడు ఒక్కసారి దయచేసి. రాజకీయ పోస్టులపై కేసులు చెల్లవట, నల్లబారు కేసులు హైకోర్టు సంచలన తీర్పు చేసింది. గో ఇక్కడ చిన్న పాయింట్ రాసిందా ఏమంటుందంటే, జర చూడు రేవంత్ అని పుణ్యం ఉంటది. విమర్శించడం బాధపడి వ్యక్తిగత స్వేచ్ఛ. మళ్ళా జర మార్గేస్తున్నాం. విమర్శించడం భారత పౌడి వ్యక్తిగత స్వేచ్ఛ. రాజకీయాల్లో జర్నలిస్టులుగా ఏదో మేము ఇలా విమర్శిస్తా ఉన్నాము, అది వ్యక్తిగత స్వేచ్ఛగా భారత రాజ్యాంగం చెప్తా ఉంది రేవంత్ అన్న. అక్రమ కేసులు పెట్టుట్లు, అరెస్టు చేసుడు, కేసుల పాలు చేసుడు, ఆఫీసులు ఎత్తుకపోడి అని చేస్తా ఉన్నావు కదా, మరి మా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తా ఉన్నాని సుప్రీంకోర్టు చెప్తా. సో దయచేసి జర మా వ్యక్తిగత స్వేచ్ఛ పైన జర ఆలోచన తక్కువ. ఎవరి పరువుకు భంగం అయితే వారే ఫిర్యాదు అని, మూడో వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులు ఏవి పెట్టొద్దు అని అవ్వ చూడు నాయన. ఇంకోటి, ఎవరి పరువుకు భంగం అవుతుందో వారే ఫిర్యాదు చేయాలి. చాలా పెద్ద పాయింట్. ఎందుకంటే నిన్న ఒక ఆయన నా పైన కేసు పెట్టిడు, ఆ వ్యక్తి ఏమంటే కేసు వేరే వాళ్ళు పెట్టొద్దట. గమనించరు. మూడో వ్యక్తి చేసే ఫిర్యాదుపై కేసులు ఏవి పెట్టొద్దట. మెజిస్ట్రేట్ ఆదేశిస్తేనే కేసు నమోదు చేయాలి. నల్లబాలుపై నమోదైన 3 ఎఫ్ఐఆర్ రద్దు చేసట పోలీసుల తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదు. ఇది ఇంకా చాలా పెద్దది. ఏకపక్షంగా ఎఫ్ఐఆర్ నమోదు చెల్లదు. హైకోర్టు పోలీసులకు మెజిస్ట్రేట్లకు మార్గదర్శకాలు జారీ చేసిందట. ఏ వ్యక్తికి అయితే పరువు నష్టం అవుతుందో ఆయనే పెట్టాలి కేసు. మూడో వ్యక్తి పెడితే ఎఫ్ఐఆర్ పెట్టదు. మరి మా సైబరాబాద్ పోలీసులు నా పైన ఒక వ్యక్తి కేసు తప్ప వేరే వ్యక్తి కేసు చెల్లింది నాకు అర్థం కాలేదు. ట్విస్ట్ హైకోర్టు చెప్తా ఉంది, సైబరాబాద్ ఎస్ఐ గారు జర చూసుకోరు. ఏమంటే విమర్శలు ఉంటాయి, ఇంకోటి ఎవరు పరునస్తుందో వాళ్ళే కేసు పెట్టాలి, మూడో వ్యక్తి కేసు పెడితే చెల్లదు, మీరు కేసు తీసుకోవద్దంటారు పోలీసులు. సహజమైన న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఓయమ్మ, అదే నా పైన కేసు చెల్లదు. ఇక నా పైన పెట్టిన కేసు చెల్లదు లెక్కన. అది చెప్తారు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అనిపించింది కదా. సో తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పైన అక్రమ కేసులు పెడుతున్న రాజకీయ నాయకులు గమనించాలి. వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తావు అని చెప్పేసి హైకోర్టు చెప్తాను. నాయన అది మారుతారేమో మారరి, మారపోతే కూడా మేము ఏం చేయలేము. కానీ అదొకటి.